హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ జోరక్ మూవీ రివ్యూ. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే నా ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ రివ్యూ వెళ్ళవలసింది. సడన్గా ఏమైందంటే హెడ్ యాక్ వచ్చేసిందండి. ఆ హెడ్ యాక్ వల్ల నేను ఇంకా స్లీప్ వేస్తాను. ఇంకా వేసిన తర్వాత అలాగా ఇంకా అసలు తగ్గలేదు. ఈవినింగ్ 6 వరకు అలాగే ఉంది అనమాట. సో అందుకే రివ్యూ డిలే అయింది, ఏమనుకోదు గాయస్. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే బాగుంది. ఎంటైర్ మూవీ అయితే ఒక రియల్ లవ్ స్టోరీ బేస్ చేసిన మూవీ అన్నమాట. ఇది ఒక 2018లో లైఫ్ ఇన్సిడెంట్ మీద తీసిన మూవీ అన్నమాట. సో ఇది సముద్రం అండ్ అక్కడ ఉన్న ఫిషర్స్ మ్యాన్స్ ఏదో ఉంటారు, వాళ్ళ జీవిత చరిత్ర ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్ట్రగ్లింగ్, ఇవన్నీ కూడా చాలా బాగా డిఫరెంట్గా చాలా చక్కగా చూపించారు అన్నమాట. అంటే చాలా బాగా పోర్ట్రేట్ చేశారు. సో ఈ మూవీలో నాగ చైతన్య గారు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఆయన కొత్త లుక్స్తో ఆయన చూసారు, చాలా కొత్త లుక్స్ ఉన్నారు. అంతే ఆ హెయిర్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. సో ఆడియన్స్ని పిచ్చెక్కించేశారండి. అండ్ సాయి పల్లవి డైలాగ్స్ కానీ అండ్ డ్యాన్స్ కానీ చాలా బాగా చేశారు. వాళ్ళ లవ్ స్టోరీ పెయిన్ చాలా బాగా చూపించారు. అండ్ నాకు ఎస్పెషలీ సాయి పల్లవి డ్యాన్స్ స్టెప్స్ అయితే ఉంది కదా శ్రీ దగ్గర, అండ్ అది చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా నచ్చింది. సో వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్తో మూవీతో ప్రాణం పోస్తారండి చెప్పచ్చు. సో మూవీలో ఎమోషన్ కానీ యాక్షన్ కానీ రొమాన్స్ చాలా బాగా అనిపించింది. అండ్ సీ సీక్వెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సీ సీక్వెన్స్ అయితే చాలా అంటే సీ సీక్వెన్స్ చూసినప్పుడు అయితే గూస్ బంప్స్ వచ్చాయండి, నిజంగా ఇష్టం. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ సూపర్ అబ్బా. అండ్ ఫైట్ సీక్వెన్స్ కానీ విలేజ్ లొకేషన్ చాలా బాగా పోర్ట్రేట్ చేశారు. అండ్ మన రాక్ స్టార్ డిఎస్పీ గారి బీజిఎం విత్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఎస్పెషలీ ఇమోషనల్ సీన్ వచ్చినప్పుడు అండ్ రొమాంటిక్ సీన్ అక్కడక్కడ వచ్చినప్పుడు డిఎస్పీ గారి బీజిఎం అయితే నిజంగా టాప్ నాచ్ అసలు. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ దా ఒక ట్విస్ట్ అని ఉంటుంది అనమాట, అది కూడా బాగానే ఉంది. అదే బోర్డు దగ్గర సీక్వెన్స్ ఒకటి వస్తుంది, అది కూడా చాలా బాగా అనిపించింది. సో ఈ మనం ఈజీగా ప్రెడిక్ట్ చేసి వచ్చాడు, ఈజీ గెస్ట్ చేసి వచ్చు ఏం జరుగుతుంది. కొన్ని సీన్స్ అయితే గుడ్ అసలు. అది పాకిస్తాన్ది చూపించిన సీన్ అని చెప్పొచ్చు, అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మనకి అంటే ఇండియన్ ఫ్లాగ్తో రిలేటెడ్గా ఉంటుంది, అది కూడా చాలా బాగా అనిపించింది. పెండల్ క్యారెక్టర్ అనేది చాలా బాగా అనిపించింది. దాంతో రిలేటెడ్గా చాలా బాగా చూపించారు. సో మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండ్ ఇమోషనల్ స్టోరీ అండ్ యాక్షన్ సీన్స్ ఏది ఉందో అది చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ బీజిఎం అండ్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అని చెప్పొచ్చు. అండ్ మూవీలో నెగిటివ్ విషయం వస్తే స్టోరీలో అక్కడక్కడ ఎక్స్ట్రా సబ్ ప్లాట్స్ అన్ని వల్ల అంటే మూవీ అయితే కొంచెం పెద్దగా కొంచెం లాగ్ అని అనిపిస్తుంది. అండ్ కొన్ని చోట స్క్రిప్ట్ అయితే స్లో అయిపోయినట్టు ఫీలింగ్ అయితే వస్తుంటుంది. అది డబ్బింగ్ కూడా ఎక్కడ డిసప్పాయింట్ చేసిందండి, అక్కడ డబ్బింగ్ ఎక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది. ఆ ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ ట్రాక్ ఏదో ఉందో చెప్పాను, అది కొంచెం బెటర్ కనెక్ట్ చేసి ఉంటే బాగుండేది నా ఒపీనియన్. సో మంచి స్టోరీ లైన్ చాయిస్ చేసుకున్నారు, అదైతే పక్కాగా చెప్పవచ్చు. మూవీలో ప్లాట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ మూవీలో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ అండ్ సాయి పల్లవి పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది, సూపర్ బాగా. మిగతా ఎవరైతే ఉన్నారో పర్ఫార్మెన్స్ కూడా చాలా వాళ్ళ దగ్గర చాలా బాగా చేస్తారు. సపోర్టింగ్ కూడా వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. అండ్ డైరెక్ట్ విషయానికి వస్తే చందు మోడెంటి గారు అయితే మూవీని సూపర్గా ప్రజెంట్ చేస్తారు. అండ్ మూవీని రొమాన్స్ని యాక్షన్ ఇమోషన్తో మిక్సింగ్ చేస్తూ మన ముందు ప్రజెంట్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ చాలా బాగా చేశారు కూడా. సో మెయిన్ స్టోరీ లైన్అప్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అది కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే సో లవ్ స్టోరీ నాకు చెప్పాను కదా, లవ్ స్టోరీ ట్రాక్ నాది కొంచెం బెటర్గా చూపించుంటే ఇంకా సూపర్ అనిపించింది. అది కొంచెం తగ్గిన ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంటుంది అనమాట. సో అది విషయం. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే బాగున్నాయి, మీ అందరికీ తెలిసింది, ఆల్రెడీ విన్నాం కూడా మనం. సో చాలా బాగా అనిపించింది, సాంగ్స్ కూడా సూపర్ అసలు. నాకైతే ఎస్పెషల్లీ చెప్పడం నాకు బాగా నచ్చింది. బీజిఎం సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయిందండి, బీజిఎం సాంగ్స్ సూపర్ అబ్బా. అండ్ మూవీ రేటింగ్ విషయానికి వస్తే నేను ఇచ్చిన ఈ మూవీ రేటింగ్ అయితే 4/5. సో అది విషయం అండి. మూవీ అయితే బాగుంది, డెఫినెట్గా వెళ్ళి చూడండి. అండ్ మీకు కనుక ఈ రివ్యూ నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ ముందు మీకు కలుస్తాను. అండ్ గైస్ మీరు అందరూ కూడా హెల్తీ అండ్ హ్యాపీగా ఉండండి. అప్పటి వరకు బాయ్ బాయ్, జై హింద్.